ఒరేయ్, నీ చాదస్తం పక్కన పెట్టరా. మీ గురువు కోపం వస్తే నిన్ను తీసేస్తాడు. వాడి బొందే బామ్మ, వాడికి మాయ తప్ప మంత్రాలే రావు. నేను లేకపోతే వాడు సున్నానే. ఈ కాలంలో కావాల్సింది మాయేరా. వాడి దగ్గర ఇంటి కోసం 1,00,000 రూపాయలు అప్పు చేశాం. వాడు చెప్పినట్టు వినకపోతే ఆ 1,00,000 తిరిగి ఇచ్చామంటాడు. తర్వాత నీ ఇష్టం. 1,00,000 కాకపోతే 4 పడేస్తామే. వాడంటే భయపడిపోతావా ఏమిటి? ఇచ్చేయి. ఇప్పుడు ఇమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తామే? అందుకే చెప్తున్నాను, వాడు అప్పు తీర్చే వరకు వాడు చెప్పినట్టు వింటూ ఉండు. సరే, మరి ఆ చేపలను ఏం చేస్తావు? వాటన్నిటినీ వల వేయించి పట్టిస్తా. లేరని వెళ్ళు. చక్కెర తక్కువ ఏమిట్రా పేరు? బుర్ర తక్కువ కాబోతేను. రేట్ ఎక్కువ పెట్టుకున్న రీమేక్ సినిమా గురువు గారు చీనీ కమ్మని హిందీలో మన అమితాబ్ బచ్చన్ గారే చేశారు. మనంటున్నావేమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అన్నట్టు. అబ్బా, ఆయన కూడా మన వాళ్లే గురువు గారు. కాకపోతే మనం హైదరాబాద్ బ్రాహ్మణులు, ఆయన అలహాబాద్ బ్రాహ్మణులు. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. అంటే మన బాలీవుడ్ మీద గ్రిప్ తక్కువ కదా, అందువల్ల తెలియదు. అక్కడ కూడా మన డామినేషన్ అంటావా? యా, కిక్కురా కిక్కు. పద. ఏంటంటే పంతులు గారు ఇంత ఆలస్యం? అవతల హీరో గారు వచ్చే టైం అయింది. ముందుగా రావడం ముఖ్యమా, ముహూర్తానికి రావడం ముఖ్యమా? ప్రొడ్యూసర్ అక్కడ పేమెంట్ మాట్లాడుకోవాలి. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చావకపోయాడా పింజారీ వెదవా. చారీ సారీ. సాటిస్ఫైడా? రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు, రోరింగ్ స్టార్ రోషన్ బాబు. రోగిష్టి వాడు ఎలా ఉంటాడు? వీడిని రోరింగ్ స్టార్ అంటారు ఏమిటి గురుగారు? ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః. ఏమండి, ఏమయ్యా? హలో, కొబ్బరికాయ తీసుకొని ఇష్టదేవాన్ని తెలుసుకొని కొట్టండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నారికేళ సముద్భూత త్రినేత్ర సమ్మత. మా ప్రసాద్, మీ చక్కెర తక్కువ సినిమాకి డబ్బు ఎక్కువ రావాలని చాలా దివ్యంగా పూజ చేశాము. మా సంభావన ఇస్తే మేము వెళ్ళిపోతాము. బయట గురుగారు వెయిటింగ్, అవతల శ్మశానంలో రావు గారు శవం వెయిటింగ్. సాయంకాలం ఆఫీస్ రండి, అక్కడ మేడం ఉంటారో ఆవిడ చేతుల మీద ఇస్తారు. ఏమిటి పూజ పొద్దున చెయ్యాలా? సంభావన సాయంత్రం తీసుకోవాలా? కుదరదు. డైరెక్ట్ ఫ్లాట్ కావాలా, సాయంత్రం కారు కావాలా? ఇక్కడ మా సంభావనకే దిక్కులేదు. మీరు సెంటర్ కార్ ఇచ్చేస్తారేమిటి? ఏంటయ్యా నువ్వు మధ్యలో కాదండి, అసలు ఈ సినిమా మొదలైందే మా పూజతో. ఏమయ్యా, మీరందరూ విన్నారా? ఈయనకి చక్కెర కూడా తక్కువ అనుకున్నాను, డబ్బులు కూడా తక్కువే. మాతో పూజ చేయించుకుని మా సంభావనకి చెడకోపం పెట్టేస్తున్నాడు. మేనేజర్, ఏంటయ్యా ఇదంతా? నేను చెప్పాను సార్, మేడం ఇస్తారని. ఆయన వింటలేదు. అయ్యా పంతులు గారు, స్విమ్మింగ్ పూల్ దగ్గర మేడం గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగండి. మేడము 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 అసలు ఆ మేడంకి ఏమవుతాడు ఈయన? తాత. ఏంటి తాతవా నువ్వు? ఇప్పుడు ఈ పింజారీ వేద మన వరాలు ఎక్కడ చచ్చిందో. రామరామ, అక్కడ చక్కెర తక్కువ, ఇక్కడ బట్టలు తక్కువ. అయ్యో 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 అయ్యో, ఆడపిల్లలా మునిగిపోతుంటే చూస్తూ ఉంటారే మీ దుంపలు దగ్గర. ఏమిటండి ఇది? ఎందుకంటే చచ్చిపోవడం ఆత్మహత్యా ప్రయత్నం తప్పు తెలుసా? ఆగండి 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 ఆగండి. ఏం చూస్తున్నావు? నోట్లో నోరు పెట్టి ఊస్తే ఊపిరితిత్తులకి గాలి బాగా చేరి శ్వాస బాగుంటుంది. సినిమాలో చూడట్లే? అసలు నన్ను పైకి ఎవరుతామన్నారు? మంచి పని చేయడానికి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదండి. ఆపదలో ఉన్నారని అర్థమైంది, దూకేసి కాపాడేశాను. థాంక్స్ చెప్పడానికి పోయి తిడతారేమిటి? చూడు, అంతా నివ్వలే. బెట్ ఓడిపోయాను. ఆ డబ్బు నీ పాపిస్తాడా? బెట్టండి ఒట్టండి నాకు తెలియదండి. బుడబడామంటూ బుడగలొస్తేను మీకు ఆ మాత్రం కోపం ఉంటుంది లేండి. ఎందుకంటే మీ ఎడవనోడు మడతలో పుట్టుమచ్చుందిగా. అంతేకాదండి, మీకు కవల పిల్లలు పుడతారు. ఏంటి? అవునండి, మత్స్యశాస్త్రం చెబుతుంది. అంతేకాదు, ఇటు రండి చెప్తా. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? రోరింగ్ స్టార్ గారు పంపించారండి. వారి మనవరాలు గారి దగ్గర సంభావన పుచ్చుకోమని చెప్పి ఇస్తే వెళ్ళిపోతా. ఆడి మనవరాలు నేను కాదు, అది. ఇదా? ठीक है ए स्वीटी, तुम 10,000 हार गया ना, तो उसको दे दो. ఏమండి, మీరందరూ ఆడపిల్లలే కదా, ఇలా పట్టపగలే మద్యం సేవించడం తప్పు కాదు. ఇదంతా పార్టీ కల్చర్. నువ్వు నోరు మూసుకో. ఇదిగో 8,000. మరి మిగతా 2,000? 2 మచ్చలు చూసావు కదా, ఆ 2,000 కట్టు. అంటే చూసినవన్నీ చెప్పుంటే మొత్తం కట్ చేసేవాళ్ళ? పొద్దున్న చేప, ఇప్పుడు పాప. ఇంకా ఎన్ని అవాంతరాలు వస్తాయో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా చారీ. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా, ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు. నువ్వును నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ
మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు ముఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా, పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళిద్దరిని సనతనకు షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకోలేని విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా, బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు, ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. ఆ, గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి, తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురువుగారు, ఉమ్, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసాలేదు పసాలేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు, చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. హో! అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, వీసీఆర్లు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా. చూస్తే ఎలా ఊరుకోను మరి? ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే, స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో, పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా పేలిపోతుంది కదా, అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి ఏమిటది? డోరు. రాను రాను అంటే బలవంత పెట్టి తీసుకొచ్చావు. నాకు పబ్బులంటేనే చిరాకు. పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్లింగ్ ఉంటుంది నర్సీ, నువ్వు నస పెట్టుకు. అబ్బా గురుగారు, అసలు ఈ పిల్లకలతో మనకు అవసరం అంటారా? ఫ్రీగా బట్టే వచ్చావురా, డబ్బులైతే వస్తావేమిటి? ఈ పబ్బు మన పూస్తోనే స్టార్ట్ అయింది. ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును, మరి మీకు బట్టలంటే మహాచరా కదా. గురుగారు,
ఈ పంచలేక మహా ఇబ్బంది పడిపోతున్నానండి. అబ్బా ఏంటి వీడు ఈ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ కోడ్ రా తప్పదు. ఏం కోడో ఏమో. రేయ్ నువ్వు సెటిల్ అయిపోతున్నావుట్రా. ఏం గురుగారు? వెళ్ళో బీర్ బాటిల్ పట్టరా. ఏమిటి మధ్యమా? ఒరే చారి నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. వెళ్ళి తీసురా. పేరేదైనా చేసే పని ఒకటేగా. ఏమయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడిచ్చచ్చావు? నువ్వు బుఫారే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారింగ్ ఇస్తూ నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవడికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా ఏమిటి అగాయిచ్చావు? పిల్లలకి లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? నా మాటే అంతా. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలకి లేస్తున్నారు. ఇది చాలా సిరాకు టూ మచ్. రేయ్ 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 ఏంట్రా నేను ఇక్కడుంటే నువ్వు వెళ్తున్నావేంటి? మాట్లాడవేంటి? యూస్లెస్ ఫెలో. పెట్టుకో అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు పిలక. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. Can I get a beer, please? ఇట్ ఈజ్ బీరు, నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ. జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ. అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ బీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎవరు? మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఏమండోయ్ ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. ఏంటా చూపు? గిల్లేస్తావా? దా గిల్లే 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 త్వరగా గిల్లే. వాట్ ఇస్ దిస్? డీసెంట్ గా ఉండు. ఏం డీసెన్సీయా? ఇక్కడ ఎవడుకుందని ఈ సిగరెట్ పొగతో చచ్చిపోతున్నా. నేను పోతాను బయటికి. వీడికి ఇష్టం లేకుండా తీసుకొస్తే నరకం చూపిస్తాడు. He's Chari. He's gonna set a brand new story. He's Chari. He's gonna set a brand new story. చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి గుండె తీసి చదువుతాం అంత ఈజీ అనుకుంటున్నావా? అసలు మనుషులు ఉంటారా అని. అన్న ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లో ఉన్నాడు, పంపించేయి. అది కాదయ్యా. నువ్వు ఉండవయ్యా బాబు, దండం పెడతా నీకు. అన్న మనకు కావాల్సింది ఏంటి? వీడు వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా. వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొబ్బేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటే ఎలారా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా కమ్. పద. పంతులు గారు పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో 3 ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా? మర్చిపోయా. ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తానండి బాషాబాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంభావం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ 3 ముక్కలు కొడతాం. కొడతాడు. కొడతా. మేజర్ సాబ్ కొడుకుని కలవరించావుగా, ఇడుకోటి కొడుకు. నరసింహ ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? నేను బాగానే ఉన్నాను. వీళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? 3వది ఉంది భయ్యా, మాట్లాడటం బాషాబాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. నరసింహ నీకేం కష్టం వచ్చినా నాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం నన్ను అలా మాట్లాడుతున్నా? వీడు నీలాగే మెంటల్.
రోజుకోలా ఉంటున్నాడు, గంటకోలా మాట్లాడుతున్నాడు. మేజర్, నువ్వు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అందరికీ అంత మంచిది. ఓకే ఓకే, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం. వరల్డ్ కప్ ఫైనల్ చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా. పని జరిగింది కదా బాబాజీ. నువ్వు వీడిని తీసుకుని బయటకు పోరా. ఓకే బేటా కమ్. నువ్వు చాలా లక్కీ భయ్యా. ఇప్పుడు ఆడనుకో మాటి మాటి పారిపోతుంటాడు, ఈడనుకో ఇక్కడే ఉంటాడు. వాడేవాడు? అమితాబ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ ఫాదర్ లేడు, ఆ అమితాబ్ బచ్చన్. ఇంకా డ్రెస్తూనే ఉంది. ఏం పిల్ల, మనది ఆంధ్ర అంటగా? అవును. నా చేతిలో పడ్డం నీ అదృష్టం. మన చేతిలో పడినోళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు. నాది లక్కీ హ్యాండ్. వీడు వాడా వీడా? ఎవరైనా వీడు వాడే. బాబు నేనేదో ఫైటింగ్ అంటే నాకు రాదు, నేను వెళ్ళొస్తానే. మా నాన్న ఐలాండ్ ఎక్కడరా? నిజంగా నాకేం తెలియదు. నాకే కాదు ఎవ్వరికి తెలియదు. బాబా ఆ ప్లేస్ చాలా సీక్రెట్ గా ఉంచుతాడు. కానీ ఆ ధనరాజు మాత్రం అన్ని తెలుసు. నన్ను నమ్ము. ఆ ధనరాజు గారు ఎక్కడ దొరుకుతాడు? వాడు ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతి శుక్రవారం సైక్లోన్ పబ్కి వస్తుంటాడు. అక్కడ నీకు వాడు తప్పకుండా దొరుకుతాడు. నన్ను వదిలే బాబు, చాలా మంది లేడీస్ నన్ను నమ్ముకొని ఉన్నారు. అమ్మ కాళీమాత, వీడు ఒక్కడు కాదు ఇద్దరనే భయంకరమైన నిజాన్ని బాబాకు చెప్పేవాడు ఎవడో కలకత్తా రాకుండా చూడు తల్లి. ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. రేయ్ చారీ. ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. బేటాబాయ్ నరసింహ से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే అదే, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శార్థం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం, నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైయరే మార్చుకోను. ఏదో మనసంతా. సరే ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకులు ఏసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీమటపకాయ పిల్ల చప్పుడొచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? నీ వాడు తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు గురుగారు? ఎవరుగా ఎవరిని చూసి ఎవరు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అనేసాను. అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. అరే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ బూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే.
నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాషా గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోలా లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. బాబా గారు వద్దు, నన్ను కాల్చొద్దు. నాకేమన్నా అయితే అక్కడ మీ నాన్న బతకడు. తీసుకోండి బాబా గారు, ఈ గన్ను తీసుకుని మీరే నన్ను కాల్చేయండి. ఇవాళ కాకపోతే రేపన్నా మీకు నిజం తెలిసిన తర్వాత నన్ను ఎలాగూ కాల్చేస్తారు. అదేదో ఇప్పుడే కాల్చేయండి. ఏంటో నిజం? మీరు అనుకుంటున్నట్టు నేను ఆ మేజర్ కొడుకు నరసింహను కాను బాబా గారు. నిజమండి, అదే పోలికలుతున్న నరసింహాచారిని. మాది హైదరాబాద్లో ఉన్న అగ్రహారం. మీఠా గారు, భాషా గారు వచ్చి వాడిలా నటించమంటే వెదవ డబ్బు కక్కుర్తుపడి ఒప్పుకొని వచ్చాను. మీఠా, ఆ మేజర్ మీ పని ఆపేశాడని మీరు వర్రీ అవుతుంటే ఇతన్ని తీసుకెళ్దామని నేనే సజెస్ట్ చేశాను. ఇతను డూప్లికేట్ అయినా మీ పని జరిగిందిగా బాబాజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది బాబా గారు, నేనెంత పెద్ద మనిషిని మోసం చేస్తున్నాను అని. పెద్ద మనిషి అదెవరు? మీరే బాబా గారు. మంచి వాళ్ళని మోసం చేయకూడదని మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందండి. అది కూడా నేనేగా. మీరే బాబా గారు, అందుకే నిజం చెప్పేశా. ఇక నన్ను క్షమించినా శిక్షించినా మీ ఇష్టం. ఈ విషయం ఇంకెవరికి తెలుసు? ఇప్పటిదాకా మాకు, ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. థ్యాంక్ గాడ్. చూడు నరసింహాచారి అండి. ఏదో ఒకటి. ఇప్పటిదాకా నువ్వు వీళ్ల కోసం నాటకం ఆడా, ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయి. నా పని పూర్తయ్యేంత వరకు ఆ మేజర్ నువ్వే తన కొడుకు అని నమ్మితే చాలు. నీకు 1 crore ఇస్తాను. ఎందుకు? మేము చాలా ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి, ట్రైనింగ్ ఇస్తా. అది కాదు, చంపేస్తా. వెళ్ళిపోతా. బాబా గారు, మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్స్. నువ్వు అసలు వాడివి కాదని నాకు కూడా తెలియనట్టే ఉంటా. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఎవ్వరికీ తెలియకూడదు. బాబా బాబా, ఈ అవతారం ఏంటి? వీడు చేసిందే. నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టాడు. వాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? వాడేంటి, వీడు కదా. వీడే నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? ఆ మేజర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. నువ్వే చెప్పేవాడికి. వాడికేంటి, వీడికి కదా. అత్తే వీడికి వీడికి ఏం చెప్పావు? అది వీడిని అడుగు. వీడికి గుర్తుంటుందండి, అన్ని మర్చిపోతారు కదా. అవును, మర్చిపోయాను. చూసారా, మర్చిపోయిన విషయం ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. వీడేం మర్చిపోలేదు. అంత నాటకం ఆడుతున్నాడు వీడు. చెప్పు, నువ్వేం చెప్పావు? ఆ మేజర్ ని బర్డ్స్ ఐలాండ్ లో పెట్టావని చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎందుకేంటి, వీడు ఇలాగే చంపేస్తానన్నాడు, అందుకే చెప్పాను. అయినా ప్లేస్ తెలుసుకుని ఏం పీకుతాడు? ఆ మేజర్ ని బయటికి తీసుకురావాలంటే పాస్వర్డ్ కావాలి కదా. అది నీ ల్యాప్టాప్ లోనే ఉందన్న ధైర్యంతో చెప్పాను. ఒకవేళ వాడక్కడికి వెళ్ళినా మన వాళ్ళు చంపేస్తారులే. వీడు ఇక్కడే ఉండగా అక్కడికి ఎలా వెళ్తాడు? ఒకవేళ వెళితే అన్నారండి, ప్రధాని పెట్టుకు సాధిస్తారండి. మీరు పని చేయండి, వెళ్ళి మందు కొట్టి పడుకోండి. మరి వీడి సంగతి? నన్ను ఎంత టార్చర్ పెట్టాడు చూడు చూడు. నరసింహ, సే సారీ. సారీ, నన్ను ఇంత టార్చర్ పెడితే చిన్న సారీ. పోన్లేండి సార్, పెద్దదే చెప్తాను. సారీ. చాలు బాబు. చూసారా బాబు సారీ ఎంత చక్కగా చెప్పాడు. సాటిస్ఫైడ్? ఇంకా కొంటండి, వెళ్ళండి. మీకు నిజం చెప్పాలి సార్. ఏంటదే? మిమ్మల్ని టార్చర్ పెట్టింది నరసింహ, సారీ చెప్పింది చారీ సార్. వాట్? అవును సార్, వీళ్ళిద్దరూ. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. వాడి మాట వేరు, వీడి మాట వేరు. మాట ఏమిటి సార్, మనుషులే వేరు. మరి విషయం ఇందాకెందుకు చెప్పలేదు? నా మమ్మీ చెప్పొద్దంది సార్. మమ్మీ ఎవరు? అదో పెద్ద ఆత్మకథలేండి. అది ఇప్పుడు షికార్కి వెళ్ళింది. వచ్చేలోపు ఈ విషయం మన బాబాగారికి చెప్దాం పదండి. బాబా, ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. ఏమర్థమైందిరా? వీళ్ళు ఇద్దరున్నారు. మీకెలా తెలుసు? వీడు చెప్పాడు. నన్ను కిడ్నాప్ చేసినోడు వేరు, ఇక్కడున్నోడు వేరు. నువ్వు చెప్పరా? అవును సార్, వాళ్ళిద్దరున్నారు సార్. చంపేస్తాను. ఎందుకు సార్? ఇద్దరేంట్రా? ఇద్దరు ఒకడే ఉన్నాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ లేనోడు ఇంకోడు ఉన్నాడు సార్. లేనోడు ఎలా ఉంటాడ్రా? ఉన్నాడు సార్, అది చెప్పడానికి వచ్చా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అంటే ఒకేలా ఇద్దరు ఉన్నారంటావు? అమ్మయ్యా, ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అంటే వీళ్ళ ఫాదర్ ఒకడేనా? కాదు సార్. పోనీ మదర్ ఒకరేనా? కాదు సార్, కానీ మదర్ టంగ్ ఒకటి సార్. టంగు పీకేస్తాం. ఫాదర్లు వేరు, మదర్లు వేరు. అటువంటప్పుడు ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారా? అయ్యో, ఉన్నారు సార్. నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. ప్రూఫ్లు ఉంటే గానీ దేన్ని నమ్మద్దు. ప్రూఫ్లు ఏంటి సార్? ప్రూఫ్లు? మీరు ఏమైనా జిల్లా జడ్జా? మీరు పెద్ద డాన్ అంతే.
డాన్లు కూడా ప్రూఫ్లు కావాలరా. ఉంటే చెప్పండి, నమ్ముతా. ప్రూఫ్లు అంటే Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.